నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. అమ్మదారిలోనే వెళ్ళాలని ఆమె ఫిక్స్ అయింది. అతిలోక సుందరి కుమార్తె ఆమె బాలీవుడ్లో దూసుకుపోతుంది. కానీ తన కెరియర్ మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమాలు చేయనప్పటికీ ఈ అమ్ముడుకు తెలుగు రాష్ట్రాల అభిమానులకు కొదవలేదు. నార్త్ కంటే సౌత్లో తన బిడ్డను పరిచయం చేయాలని తల్లి కలలు కనేది. ఇప్పుడు అదే దారిలో ఈ తార వెళ్తోందా? మొదటి సినిమానే ఒక స్టార్ హీరో సరసన. ఆ సినిమా ఇంకా తెరపైకి రాకముందే మరో సినిమాలో అగ్రకథానాయకుడికి జోడి కట్టనుంది. ఇలా తల్లి పుట్టినింటికి దగ్గరవుతోంది ఈ అమ్మడు. ఆమె ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. అమ్మ సౌందర్యాన్ని అందిపుచ్చుకున్న జాన్వీ గురించి ఈరోజు సినీ ఆనిముత్యాలు తెలుసుకుందాం. జాన్వీ కపూర్ 1997 మార్చి 6న ముంబైలోని మహారాష్ట్రలో జన్మించింది. తండ్రి నిర్మాత బోనీ కపూర్, తల్లి నటి శ్రీదేవి, చెల్లెలు ఖుషి. ముంబైలోని ఏకోల్ మోండియల్ వరల్డ్ స్కూల్లో చదువుకుంది. కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సును నేర్చుకుంది. మా కుటుంబానికి తిరుమల అంటే ఎంతో ఇష్టం. వీలు కుదిరినప్పుడల్లా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లి వస్తుంటాం. భవిష్యత్తులో నేను అక్కడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీదేవి తల్లి స్వస్థలం తిరుపతి కావడం విశేషం. శ్రీదేవి పలు భాషల్లో ఎన్నో సినిమాలు చేసినా ఆమెను తెలుగమ్మాయిగానే చూశారు ప్రేక్షకులు. అతిలోక సుందరికి కూడా ఇన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమపైనే కాస్త ఎక్కువ ఇష్టం అనేవారు. అందుకే కుమార్తె జాన్వీని కూడా సౌత్ లో స్టార్ చేయాలనుకున్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. 2018లో శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం ధడక్తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మరాఠీ చిత్రం సైరత్ రీమేక్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ కలెక్షన్స్ తో విజయం సాధించి ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డును కూడా జాన్వీ గెలుచుకుంది. ఇలా తొలి ప్రయత్నంలోని సినీ ప్రియులను మెప్పించి 2020లో నెట్ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ చిత్రం గోస్ట్ స్టోరీస్ లో జోయా అఖ్తర్ విభాగంలో నటించింది. ఆ తర్వాత గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ లో ఏవియేటర్ గుంజన్ సక్సేనా టైటిల్ పాత్రను పోషించింది. ఇది కోవిడ్ కారణంగా థియేటర్లో విడుదల కాలేదు. దీంతో ఈ సినిమాని కూడా నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు. బాలీవుడ్ లో స్టార్ నాయికగా పేరు తెచ్చుకుంది నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ తో జాన్వీ డేటింగ్ లో ఉన్నట్టు ఎంతో కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బీ టౌన్ లో జరిగే పార్టీలు తిరుమలకు కలిసి వెళ్లి రావడంతో ఈ ప్రచారం జోరందుకుంది. మైదాన్ ప్రమోషన్స్ లో అతడి నిక్నేమ్ తో కూడిన నెక్లెస్ ను జాన్వీ ధరించడంతో ఆ వార్తలకు బలం చేకూరున్నట్టయింది. కాఫీ విత్ కిరణ్ కార్యక్రమంలో మీ స్పీడ్ లిస్ట్ లో ఎవరి నెంబర్లు ఉంటాయి అని హోస్ట్ ప్రశ్నించగా తన తండ్రి చెల్లి శిఖర్ పేరు చెప్పారు జాన్వీ. ఫ్లోలో ఆమె ఆ పేరు చెప్పడంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అమ్మడు ఎన్టీఆర్ దేవరాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లోకి వచ్చింది. ఈలోపే జాన్వీ తెలుగులో రెండో అవకాశాన్ని అందిపుచ్చేసుకుంది. ఈసారి తన కథానాయకుడు రామ్ చరణ్ కి జోడిగా అలరించనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఇది ఇవాల్టి సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూతా మీడియా.